హాయ్ ఫ్రెండ్స్, మహాత్మా జ్యోతిబా పూలే ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ విజయవాడ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న బీసీ బాలబాలికల పాఠశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి గాను 5వ తరగతి నోటిఫికేషన్ ప్రకటన అయితే వచ్చేసింది. మీరు ఇక్కడ చూసినట్టయితే బీసీ, ఎస్సీ, ఎస్టీ మరియు ఈబీసీ అభ్యర్థుల నుండి ప్రవేశానికి దరఖాస్తులు కోరడమైనది. దీనికి సంబంధించిన ప్రవేశ పరీక్ష వచ్చేసి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా. ఈ ఎగ్జామినేషన్ ఎక్కడ జరుగుతుంది అంటే ఎంజేబీ పాఠశాలలో లేదా బీసీ హాస్టల్లో నిర్వహించడం అనేది జరుగుతుందన్నమాట. పరీక్ష కొరకు అర్హతలు ఏంటో మనం ఒకసారి చూసుకుందాం. వయస్సు వచ్చేసి బీసీ, ఈబీసీ మరియు ఇతర విద్యార్థులు అయినట్టయితే 9 నుంచి 11 సంవత్సరాల వయస్సు మించి ఉండరాకూడదు. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వడం జరిగింది. 1 సెప్టెంబర్ 2013 మరియు 31 ఆగస్ట్ 2015 మధ్య జన్మించి ఉండాలి. అంటే స్టూడెంట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఈ 2 డేట్స్ మధ్యలోనే ఉండాలి. 2013 నుంచి 2015 లోపల ఇక్కడ ఇచ్చినటువంటి మంత్స్ లోపల మీరు కరెక్ట్గా చూసుకోవాలన్నమాట. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 9 సంవత్సరాల నుంచి 13 సంవత్సరాల వయసు మించి ఉండరాదు. వీరు 1/9/2011 మరియు 31/8/2015 మధ్య జన్మించి ఉండాలి. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంతకుముందు 2013 నుంచి 15, కానీ ఇక్కడ 2011 నుంచి 15 అనమాట ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకైతే. ఆదాయ పరిమితి వచ్చేసి ₹1,00,000 లోపు ఉండాలి, అంటే 1,00,000కి మించి రాదనమాట. ఇక్కడ ఇంకా కొన్ని కండిషన్స్ ఇవ్వడం జరిగింది. జిల్లాలోని గురుకుల పాఠశాలలో ప్రవేశానికి ఆ జిల్లాలోని పాఠశాలలోనే చదువుతూ ఉండాలి. ఇది ముందు నుంచి వస్తున్నటువంటి నిబంధనే. విద్యార్థులు సంబంధిత జిల్లాలోని ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో గత 2 సంవత్సరాల నుంచి నిరంతరంగా చదువుతూ ఉండాలి. అంటే 3rd క్లాస్ మరియు 4th క్లాస్ అనేది చదువుతూ ఉండాలన్నమాట. పాఠశాలలో ప్రవేశం గురించి ఇక్కడ చూసుకున్నట్టయితే విద్యార్థుల ఎంపికకు ప్రతి జిల్లా ఒక యూనిట్గా పరిగణించబడుతుంది. ఇక్కడ ఒక పట్టిక అనేది ఇవ్వడం జరిగింది. ఆయా జిల్లాలకు సీట్ల కేటాయింపు వివరాలు ఇందులో పొందుపరచడం అనేది జరిగిందనమాట. ఇక్కడ కనుక మీరు చూసుకున్నట్టయితే శ్రీకాకుళం డిస్టిక్లో మీరు కావాల్సింది చూసుకోవచ్చు. అలాగే నేమ్ ఆఫ్ ది స్కూల్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. గర్ల్స్కి మరియు బాయ్స్కి ఎన్ని సీట్స్ అలాట్ అయినాయో కావాల్సింటే కూడా ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఈ పీడిఎఫ్ని కూడా నేను మీకు డిస్క్రిప్షన్ ఏరియాలో ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. మీరు కావాల్సింటే అక్కడికి వెళ్ళి కంప్లీట్ డీటెయిల్స్ అనేది చూసుకోవచ్చు. ఈ ప్రవేశ పరీక్షకి సంబంధించి సిలబస్ కనుక చూసుకున్నట్టయితే ఇంగ్లీష్, తెలుగు మరియు మ్యాథ్స్, పరిసరాల విజ్ఞానం మరియు అంటే సైన్స్ మరియు సాంఘిక శాస్త్రంలలో 4వ తరగతి స్థాయిలో 2 గంటల వ్యవధిలో 50 మార్కులకు, తెలుగు 10 మార్కులు, ఇంగ్లీష్ 10 మార్కులు, లెక్కలు 15 మార్కులు, పరిసరాల విజ్ఞానం 15 మార్కులతో మీకు ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుందన్నమాట. ఆబ్జెక్టివ్ టైప్ అంటే ఏంటి? మల్టిపుల్ చాయిస్ ఉంటాయి, అందులో రైట్ ఆన్సర్ని మీరు సెలెక్షన్ చేయాల్సి వస్తుంది. జవాబులను OMR షీట్లలో గుర్తించాలి. పరీక్ష ప్రశ్నాపత్రం తెలుగు మరియు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుందన్నమాట. ఇక్కడ పరీక్షా కేంద్రం చూసుకున్నట్టయితే విద్యార్థులకు వారి సొంత జిల్లాల్లో మాత్రమే పరీక్ష నిర్వహించబడును. పరీక్షా కేంద్రం వివరాలు హాల్ టికెట్లు ఇస్తారనమాట. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ రిజర్వేషన్ పట్టిక కూడా ఇవ్వడం జరిగింది. అంటే బీసీ వాళ్ళకు ఎంత రిజర్వేషన్ ఇస్తారు మరియు ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు ఎంత రిజర్వేషన్ ఇస్తారు. ఇక్కడ చూసుకున్నట్టయితే బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్లో వచ్చేసి ఓసీ, ఈబీసీకి 2% మరియు బీసీలో డిఫరెంట్ కేటగిరీస్ని బట్టి ABCDE ఇచ్చారు. అంటే బీసీఏకి 20%, బీసీబీకి 28%, బీసీసీకి 3%, బీసీడీకి 19%, బీసీఈకి 4%, ఎస్సీ వాళ్ళకైతే 15%, ఎస్టీ వాళ్ళకు 6%. ఆర్ఫన్స్కి ఇక్కడ డిఫరెంట్ పర్సెంటేజ్ అనేది ఇచ్చారు. మీరు కావాలంటే ఈ టేబుల్లో చూసుకోండి ఒకసారి. ఇక్కడ దరఖాస్తు విధానం కనుక చూసుకున్నట్టయితే మనం ఇందాక డిస్కస్ చేసినటువంటి అన్ని కండిషన్స్ కనుక సరిపోయినట్టయితే ఇక్కడ ఫీజు వచ్చేసి గవర్నమెంట్కి ₹100 కట్టాల్సి వస్తుంది. దాని తర్వాతనే మీరు అప్లికేషన్ అనేది ఫిలప్ చేయాలి. ఎప్పుడైతే మీరు ₹100 కడతారో మీకు ఒక జర్నల్ నంబర్ అనేది ఇవ్వబడుతుంది. ఆ నంబర్ ద్వారా మీరు కావాల్సింటే లాగిన్ అయిపోయి మీరు అప్లికేషన్ని ఫిలప్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ వెబ్సైట్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్ ఏరియాలో ఇవ్వడం జరుగుతుంది. కానీ గుర్తుపెట్టుకోండి, ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే మార్చి 1వ తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే మార్చి 31వ తేదీ వరకు ఈ అవకాశం అయితే ఉంటుంది. అంటే ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు మీ దగ్గర ఏ డాక్యుమెంట్స్ ఉండాలి అంటే ముందుగా వచ్చేసి దరఖాస్తు చేసుకోవడానికి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి, అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి, అలాగే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉండాలి, ప్రత్యేక కేటగిరీ ధృవీకరణ సర్టిఫికేట్ మరియు స్టడీ మరియు బోనఫైడ్ సర్టిఫికేట్స్ మొదలగు ధృవపత్రాలు మీ దగ్గర ఉంచుకోవాలన్నమాట. ఒకవేళ సెలెక్ట్ అయితే ఆ ఒరిజినల్ డాక్యుమెంట్స్ని మీరు కౌన్సిలింగ్ సమయంలో చూపించాల్సి వస్తుంది.
మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. మీరు గురుకుల పాఠశాలకు వెళ్ళి లేదంటే ఈమెయిల్స్ ద్వారా మీరు అలా అప్లై చేసుకోవడానికి లేదు. అలా ఎవరైనా సరే అప్లై చేసుకుంటే వాళ్ళని పరీక్షకు కూడా అనుమతించరు అనమాట. హాల్ టికెట్లు ఎప్పటి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే ఎగ్జామినేషన్కి ఎగ్జాక్ట్లీ 7 days బిఫోర్ అనేది మీరు హాల్ టికెట్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. హాల్ టికెట్లు పోస్ట్లో కానీ నేరుగా కానీ అభ్యర్థులకు పంపడం. మీరు హాల్ టికెట్స్ని కూడా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అంటే ఇంటర్నెట్ ద్వారానే డౌన్లోడ్ చేసుకోవాలి. అవి మీకు పోస్ట్కి కానీ మీ ఇంటి అడ్రస్ కానీ పంపబడవు అనమాట. ఆన్లైన్ అప్లికేషన్ వేసే ముందు వచ్చేసి ఇక్కడ ఇచ్చినటువంటి డీటెయిల్స్ అన్నింటినీ మీ దగ్గర సిద్ధంగా పెట్టుకోవాలి. అవేంటో ఒకసారి మనం చూద్దాం. ఆ దరఖాస్తును ఆన్లైన్లో నింపడానికి ముందుగా నమూనా దరఖాస్తు నింపుకోవాలి. అంటే ఇక్కడ ఒక ఫామ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ ఫామ్ని మీరు ఫిలప్ చేసి పెట్టుకోవాలి. మరియు పరీక్షా కేంద్రాన్ని వారి సొంత జిల్లాను మాత్రమే ఎంపిక చేసుకోవాల్సి వస్తుంది. అంటే మీరు ఏ జిల్లాలో అయితే ఉంటారో ఆ జిల్లాని మాత్రమే ఎగ్జామినేషన్ సెంటర్ కొరకు ఎంచుకోవాల్సి వస్తుంది. మరియు పాఠశాల ప్రాధాన్యత క్రమం ఎంచుకోవడానికి ముందు పాఠశాలల పట్టికను చూసుకొని నింపాలన్నమాట. ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ వచ్చేసి సిద్ధంగా ఉంచుకోవాలి. అంటే కంప్యూటర్లో మీరు స్కాన్ చేసి పెట్టుకోవాల్సి వస్తుంది. అలాగే అప్లికేషన్ని నింపేటప్పుడు వచ్చేసి మీరు స్టూడెంట్ డీటెయిల్స్ని 1కి 2 సార్లు మీరు జాగ్రత్తగా పరిశీలించి మీరు ఎంటర్ చేయాల్సి వస్తుంది. సెల్ నెంబర్ వచ్చేసి స్టూడెంట్ యొక్క తండ్రి లేదా తల్లి లేదంటే వాటి కుటుంబ సభ్యుల నెంబర్ మాత్రమే ఇవ్వండి. ఎవరి నెంబర్ అంటే వాళ్ళ నెంబర్ ఇవ్వద్దండి. ఇక్కడ ఏదైనా సరే మిస్టేక్స్ కనుక జరిగినట్టయితే ఎవరైతే అభ్యర్థి ఫామ్ని ఫిలప్ చేస్తున్నాడో ఆ అభ్యర్థితే బాధ్యత అనేది ఉంటుందన్నమాట. ఒకసారి ఆన్లైన్లో అప్లోడ్ చేసిన తర్వాత ఎలాంటి కరెక్షన్స్ కూడా తావలేదంట. అంటే మీరు ఎటువంటి చేంజెస్ అనేది చేసుకోలేరు. సో దానికోసమే మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ని ఫిలప్ చేసేటప్పుడు 1కి 2 సార్లు జాగ్రత్తగా చూసుకొని ఫిలప్ చేయండి. ఒకవేళ ఈ స్కూల్లో కనుక పిల్లవాడికి సీట్ వస్తే ఆ స్కూల్ తరపు నుంచి అందించే సదుపాయాలు కూడా ఇక్కడ ఇచ్చారు. ఒకసారి చూసుకోండి. ఉచిత వసతి అనేది ఉంటుంది. మరియు గురుకుల విధానంలోనే చదువుకునే అవకాశం ఉంటుంది. నెలకు 1400 రూపాయలతో పౌష్టిక విలువలతో కూడిన మెను ఉంటుందన్నమాట. అలాగే 4 జతల యూనిఫామ్స్ ఇస్తారు. దుప్పటి మరియు జంకానా ఇస్తారు. బూట్లు, సాక్స్ ఇస్తారు. టై మరియు బెల్ట్ ఇస్తారు. నోట్ పుస్తకాలు, టెక్స్ట్ పుస్తకాలు జగనన్న విద్యా కానుక ద్వారా ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ ఫ్రీగానే ఇస్తారనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే కాస్మెటిక్ ఛార్జీల నిమిత్తం వచ్చేసి బాలురకు 125 రూపాయలు 125 రూపాయలు చొప్పున ఇస్తారు. 5, 6 తరగతికి. మళ్ళీ 7వ తరగతిలోకి పోయిన తర్వాత 150 రూపాయలు చేస్తారు. 6, 7వ తరగతుల వరకు చదువుతున్న పిల్లలకు నెలకు 130 రూపాయలు చొప్పున మరియు 8వ తరగతి ఆపై క్లాసుల పిల్లలకు 250 రూపాయలు చొప్పున చెల్లించడం జరుగుతుంది. అలాగే నెలకు ఒకసారి వచ్చేసి 50 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. దేనికోసం అంటే సెలూన్, హెయిర్ కట్ కోసం కూడా ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఇవన్నీ వాళ్ళే భరించడం జరుగుతుంది. ఒకసారి మీరు 5వ తరగతి ప్రవేశం పొందిన తర్వాత పిల్లలకు ఇంటర్మీడియట్ వరకు కూడా గురుకులాల్లోనే మీరు చదివించుకునే అవకాశం అనేది ఉందన్నమాట. ఇక్కడ స్టూడెంట్కి ఏ ఫుడ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్రతిరోజు వేరుశనగ చెక్కి ఇస్తారంట. వారానికి 6 దినములు గుడ్డు, 2 సార్లు చికెన్ అనేది ఇస్తారనమాట. విద్యార్థులకు విద్యనంతా ఇంగ్లీష్ మీడియంలోనే బోధన అనేది జరుగుతుంది. అలాగే వచ్చేసి గ్రంథాలయాలు, ప్రయోగశాలలు, డిజిటల్ తరగతులతో విద్యా బోధన ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ మహాత్మా జ్యోతిబా పూలే బీసీ వెల్ఫేర్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ యొక్క వివరాలు. మీరు మార్చి 1వ తేదీ నుంచి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ని ఫిలప్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ నేను ఇవ్వడం జరిగింది. మీరు కావాల్సింటే ఈ వీడియోని 1కి 2 సార్లు చూసి అర్థం చేసుకోండి. అలాగే ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పీడిఎఫ్ని కూడా నేను డిస్క్రిప్షన్ ఏరియాలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు కావాల్సింటే చూసుకోవచ్చు. మీరు ఒకవేళ అప్లై చేసుకోవాలి అనుకుంటే మాకు కన్సల్ట్ చేయొచ్చు. మేము మీ పిల్లాడి అప్లికేషన్ని ఫిలప్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి గవర్నమెంట్కి 100 రూపాయలు పోతాయి. మేము సర్వీస్ ఛార్జ్ 49 రూపాయలు తీసుకోవడం జరుగుతుంది. అంటే మొత్తం 149 రూపాయలు మీరు కట్టాల్సి వస్తుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.